డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి స్పిరిట్ మూవీ గురించి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో, ప్రభాస్ కటౌట్కి ఏ విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని ఇప్పటి నుంచెల్లే అందరూ కూడా ఊహించేసుకుంటున్నారు. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కి కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఆ కండిషన్స్ ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. వరుస సినిమాలతోటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూనే ఉన్నారు, అదేవిధంగా ఫౌజీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఎట్ ఏ సేమ్ టైం రెండు మూవీస్ని ప్యారలాల్గా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా రెండు ఒకేసారి షూటింగ్ చేస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. ఎనీ టైం సినిమాలో అనౌన్స్మెంట్ కూడా రావచ్చని అంటున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక సినిమా గురించే మొత్తం దేశమంతా ఒక చర్చ జరుగుతుంది. ప్రభాస్ గారి టాపిక్ వచ్చిందంటే చాలు, అక్కడ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి స్పిరిట్ మూవీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. అదేవిధంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి టాపిక్ వచ్చినా కానీ ప్రభాస్ గారు ఎలాగున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ కూడా ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఈవెన్ టాలీవుడ్లోనే కాదు, యావత్ పాన్ ఇండియా రేంజ్లో కూడా, ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అని కూడా అంటూ ఉంటాం మనం ప్రభాస్ గారిని. అయితే ఇక్కడ ఈ సినిమాలు వరుస షూటింగ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటున్నారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు కొన్ని కండిషన్స్ అయితే ప్రభాస్ గారికి పెట్టినట్లయితే తెలుస్తుంది. అవేంటంటే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, ఆయన స్పిరిట్ షూటింగ్లో పాల్గొనే టైంలో వేరే ఏ సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్స్లలో పాల్గొనకూడదు అనేది ఫస్ట్ కండిషన్ అని అయితే తెలుస్తుంది. మరి ఎందుకు అలా అనుకుంటున్నారు కూడా చాలామంది అనుకున్నారు. బట్ అంటే మనకు తెలుసు సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు చేస్తున్నటువంటి మూవీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. బట్ ఆయన మరి ఏ విధంగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటూ తెలియదు, కానీ ఆ లుక్ ఎక్కడ బయటికి రివీల్ అవుతుందో అనేసి, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చేస్తే వేరే సినిమా షూటింగ్ చేస్తారు కాబట్టి ఆ లుక్ బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఆయనే స్వయంగా ఆ లుక్ని రివీల్ చేసేంత వరకు ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుందో ఎవ్వరికి చూపెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆ కండిషన్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి, ఫిట్నెస్ గురించి కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్లీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రభాస్ గారి ఆబ్వియస్లీ ఆయన ఏ రేంజ్లో ఉంటారో తెలుసు, మన ఆయన కటౌట్ కానీ ఆయన బాడీ కానీ. బట్ సలార్లో ఏ విధంగా అయితే ఉన్నారో ఆయన అదే బాడీని మెయింటైన్ చేస్తూ, సో స్పిరిట్ మూవీ కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి, ఒక మాస్ మూవీ కాబట్టి ఫిట్నెస్ విషయంలో కూడా, బాడీ విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా, అండ్ ఆయన అనుకున్నటువంటి ఒక కటౌట్ కోసం డెఫినెట్గా ఆయన కొన్ని జిమ్లో వర్కౌట్లు అయితే చేపించినట్లయితే తెలుస్తుంది. బట్ ఆ అవుట్ఫిట్ తోటే మనకు ప్రభాస్ గారు కూడా కనిపిస్తారు. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా టైంలో ఎక్కువగా ఎలాంటి చిన్న ఫోటో బయటికి వచ్చినా కానీ సోషల్ మీడియాలో అది వైరల్గా మారుతుంది. చిన్న ఫోటో ఒకటి రిలీజ్ అయినా, బట్ దానికి కారణం స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి కాబట్టి, సో దాన్ని ఏం చేశారంటే మూవీ షూటింగ్ లొకేషన్స్లోకి, ఎక్సెప్ట్ అంటే ప్రభాస్ గారు ఆబ్వియస్లీ తీసుకెళ్తారు, బట్ ఆయన టీం కానీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన టీం కూడా ఫోన్ నాట్ అలౌడ్ ఇన్ షూటింగ్స్ అని కూడా కొన్ని కండిషన్స్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫోన్ తీసుకెళ్తే అక్కడ షార్ట్స్ ఏమన్నా వీడియోస్కి ఇట్లా తీసి సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంటుంది, బట్ దానివల్ల స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఫోన్స్ కూడా కొంచెం ఎలో లేనట్లయితే తెలుస్తుంది. అండ్ రీసెంట్ టైంలో రాజమౌళి గారి సినిమా, సేమ్ టైం మహేష్ బాబు గారిది కూడా ఇదే కండిషన్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నటువంటి సినిమాలు కాబట్టి అవి ఫోన్లలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తే సోషల్ మీడియాలో వైరల్గా చేయడం పెద్ద పనేం కాదు. ఎందుకంటే అప్డేట్స్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు కాబట్టి, సో ఫోన్లు తీసుకుపోతే వీడియోలు ఎక్కడైనా లీక్ అవుతాయి కాబట్టి ఆ ఫోన్స్ కూడా కొంచెం కొద్ది మందికి మాత్రమే, ఎస్పెషల్లీ వాకీటాకీలతోటి ఎక్కువగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫోన్స్ మాత్రం అవాయిడ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా అలానే చేశారు రాజమౌళి గారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాకు స్పిరిట్ మూవీకి కూడా అందులోనే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా వరకు అంటే ఎప్పుడైనా కానీ చాలామంది ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఎక్కువగా ఇన్స్టా, ట్విట్టర్ ఇలా దీంట్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక చిన్న పోస్ట్ ఎక్కడన్నా షేర్ చేసినా కానీ అది ఆబ్వియస్లీ వైరల్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమనే ఫోన్స్ కూడా కొంచెం అలౌట్ చేయనట్టు అయితే తెలుస్తుంది. సో మొత్తంగా సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్కి నిజంగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈవెన్ చాలామంది అనుకోవచ్చు అంటే మరి మిగతా ప్రీవియస్ సినిమాలు ఏంటి అని కూడా. డెఫినెట్గా అటు రాజాసాబ్, ఫౌజీ రెండు కూడా రిలీజ్ అయిన తర్వాతనే స్పిరిట్, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లోనే డెఫినెట్గా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత షూటింగ్లో డెఫినెట్గా సమ్మర్లో అయితే అయినట్టు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారి అంటే
ఆ సినిమాలు అవన్నీ లైనప్లు చూస్తే నిజంగా మనకు మతిపోగొట్టాల్సింది. ఆల్రెడీ హోంబాలే ఫిలిమ్స్ వారికి డెఫినెట్గా ఒక 3 సినిమాలు చేయాల్సింది ఆయన. దాని తర్వాత కల్కి 2 చేయాలి. దాని తర్వాత మళ్ళీ సలార్ 2 ఉంది. అంటే సలార్ 2 ఆల్మోస్ట్ కొంచెం 70-80 షూటింగ్ కంప్లీట్ అయింది. మేబీ అది పాల్గొని మరి స్పిరిట్లోకి అడుగు పెడతారా, లేదు అని అంటే స్పిరిట్ కొంచెం చేసి వచ్చిన తర్వాత చేయాలి. ఆయన ఆల్రెడీ ముందే కండిషన్ పెట్టాడు కాబట్టి వేరే సినిమాలు. సో ఒక 70-80% మాత్రమే సలార్ 2 ఉంది కాబట్టి సలార్ 2 ఫినిష్ చేసి మేబీ స్పిరిట్లోకి అడుగు పెట్టే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగా అయితే కనిపిస్తున్నాడు. సో మొత్తంగా ఈయన లైనప్ చూస్తే అటు రాజాసాబ్ ఒకటి ఉంది, దాని తర్వాత ఫౌజీ ఉంది, దాని తర్వాత సలార్ 2 ఉంది, దాని తర్వాత స్పిరిట్ ఉంటుంది, దాని తర్వాత లోకేష్ కనకరాజు గారి కాంబినేషన్లో ఒక సినిమా ఉందంటున్నారు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే హోంబాలే ఫిలిమ్స్ వారి మళ్ళీ ఇంకొక 3 సినిమాలు లైనప్లో ఉన్నాయి. సో ఆయన వరుసగా అంటే ఇయర్కి 2 సినిమాస్ తీస్తానని డెఫినెట్గా ఫ్యాన్స్కి అప్పట్లో ఆయన ప్రామిస్ అయితే చేయడం జరిగింది. అందుకు తగ్గట్టు నిజంగానే అలానే కష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. సో ఈ లైనప్లు రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ప్రభాస్ అన్న ఈ లైనప్ అంటే మీ సినిమాలన్నీ నేను చూసే చచ్చిపోతానా లేదంటే ముందుగానే చచ్చిపోతానా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే ఆయన లైనప్ అంతుంది. సో మనందరికీ తెలిసిందే కదా, ఈ సినిమాలన్నీ కూడా వరుసగా ఉన్నాయి. సో మేబీ ఈ కండిషన్స్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు డెఫినెట్గా ప్రభాస్ గారు పెట్టినది తెలుస్తుంది. సో మరి వీరిద్దరి కాంబినేషన్ అంటేనే నిజంగా అది ఒక నెవర్ ఎక్స్పెక్టెడ్. అటు ఆయన ఇక సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు, చాలా కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఉంటుంది. అటు ప్రభాస్ గారి కట్అవుట్, ఈయన యానిమల్ చూసాం మనం ఏ రేంజ్లో తీశాడు ఆయన, యాక్షన్ కానీ మాస్ కానీ. సో మరి ప్రభాస్ గారిని పెట్టి ఎలాంటి పోలీస్ డ్రామా తీస్తారో వెయిట్ చేయాల్సిందే.